నిందితుడైన అంబటి రాంబాబు అనే అతనికి ఇచ్చారని రేపు పొద్దున్న చెప్తే తటస్థులు అయ్యయ్యో ఇలాగా అని మాట్లాడతారు. ఇలాగుంది ప్రస్తుతం సొసైటీ. సార్ ఒకటి సమస్యల మీద వీటి మీద పట్టించుకోకపోయినా ఈ ప్రాంతానికి వ్యతిరేకి జగన్ అని ముద్ర పడిందంటే అమరావతి విషయంలో. ఇప్పటికీ అమరావతి సమస్యలు, అమరావతి రైతులు 2వ విడత భూ సమీకరణలు వ్యతిరేకిస్తున్నారు. చాలామంది బయటకు వస్తున్నారు, చాలామంది తిరుగుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఇస్తానన్న భూములు ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా. కనీసం దాని మీద వైసీపీ దృష్టి పెట్టదు. జగన్ కనీసం అమరావతి వెళ్ళి ఆ రైతులకి మద్దతుగా కానీ పోనీ మద్దతు పలకలేదా అనేది వాళ్ళ పార్టీ విషయము. ఆ పోరాటాలకే సంఘీభావం వ్యక్తం చేయడం కూడా చేయట్లేదు. అది ఒక ముద్ర పడిపోదా వైసీపీ అమరావతి ప్రజలకో లేదంటే ఆ సామాజిక వర్గానికో వ్యతిరేకి అని? అమరావతి విషయంలో జగన్ క్లియర్, అతను వ్యతిరేకమే, అతను ఓపెన్. అంటే అక్కడ ప్రజలు రైతులు సమస్యలు ఉన్నా సరే దాన్ని ప్రతిపక్ష పాత్ర పోషించదా? ఎందుకు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అతను ఏం పని చేయనీయలేదు కదా. ఇప్పుడు నువ్వు అక్కడ ఆర్గనైజ్డ్ అటాక్ జరుగుతున్నప్పుడు ఇతను ఒక అద్భుతమైన ప్లాన్ చెప్పాడు. రండి మీకు మీ భూములు మీకు ఇస్తాను, మిగతా ఉన్న దాంట్లో సెక్రటేరియట్ నడుపుతాము, అసెంబ్లీ ఇవి అని చెప్పాడు. లేదు నాకు నా భూములు అక్కర్లేదు, చంద్రబాబు వచ్చేదాకా నువ్వు ముట్టుకోబాకని చెప్పారు. అంటే అప్పుడు వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు బాబు గారి మీద, టీడీపీ మీద వస్తేనే. కానీ ఇప్పుడు వాళ్ళకే అర్థమైంది ఏమైంది. ఇప్పటికి కూడా ఏం కాదు, ఇదంతా వాళ్ళు కూడా ఒక చిన్న తరహా బ్లాక్మెయిల్ ప్రభుత్వాన్ని. వాళ్ళు కోరుకున్నట్టు చేయడు. వాళ్ళకి తెలియదా? వాళ్ళల్లో మీరు గనక ఇవాళకి కూడా జగన్ వెళ్తే మళ్ళీ వీళ్ళలో ఒక్కటి రాడు.